A7 మేకల రవి వీళ్ళందరూ కూడా రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ యొక్క భర్త. ఈ యొక్క నిర్వాహకంలో 7 మంది కూడా ఈ యొక్క దీంట్లో ఈ ఘటనలో పాలు పంచుకోవడం పైన కూడా పోలీసులు ఇప్పటికే విచారణ చేపట్టారు. అదేవిధంగా 7 మందిని కూడా కేసులు నమోదు చేసి SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసి పోలీసులు ఇప్పటికే జిల్లా ఎస్పీ వీళ్ళనందరినీ కూడా రిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఈ యొక్క ఘటన ఏదైతే ఉందో గత 22 నుంచి 7వ తారీఖు నాడు 7వ తేదీ రోజు ఈ యొక్క ఘటన చోటు చేసుకుంటే గత 20 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఘటన విషయాన్ని బయటికి రానియకుండా కూడా ఎందుకు దాచిపెట్టడం జరిగింది, దీనిపైన ఎలాంటి లూపింగ్ ఏమైనా జరిగిందా అనేటువంటి విషయంలో కొనలుగా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క 20 రోజుల పాటు ఈ యొక్క సంబంధించినటువంటి వీడియోస్ ఏవైతున్నాయో ఆ వీడియోస్ బయటికి రాకుండా ఎవరు దీనిపైన మభ్య పెట్టారని చెప్పేసి కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా అసలు పాఠశాలలో సీసీ కెమెరాలు లేకపోయినప్పటికీ కూడా ఈ ఘటనను రికార్డ్ చేసినటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇద్దరు ఎవరైతున్నారో వాళ్ళపైన కూడా పూర్తి ఇంకా విచారణ చేపడుతున్నారు. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి 20 లక్షల రూపాయలు బేరమాడారు. దీని యొక్క విషయాన్ని బయటికి పొక్కకుండా మీడియాకు చెప్పకుండా ఉండడానికి కూడా ఈ యొక్క 7 మంది ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా పోలీసు జిల్లా ఎస్పీ వినీత్ కుమార్ చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు కూడా ఈ యొక్క ఘటనకు సంబంధించి 20 లక్షల రూపాయలు మధ్యవర్తిత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరి మధ్యలో ఒప్పందం కుదరకపోవడము, వీడియోస్ ని బయట పెట్టడము, తర్వాత ఊరికి సంబంధించినటువంటి గ్రామానికి చెందినటువంటి గ్రామం యొక్క గ్రూప్ లో పెట్టడము, తర్వాత వెంటనే దీని యొక్క డిలీట్ చేయించడం, ఇదంతా కూడా 15-20 రోజుల పాటు జరగడంతో ఒక్కసారిగా ఈ ఘటన బయటికి రావడంతో కొడంగల్ నియోజకవర్గంలో అసలు పరిస్థితులు ఏంటనేటువంటి కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల, ప్రభుత్వ పాఠశాలల పట్ల కూడా నమ్మకం కోల్పోయే విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా అటు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు మండిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా సొంత నియోజకవర్గము తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గంలో ఈ యొక్క సంఘటన జరగడము చాలా విచారించాల్సిన విషయం అని చెప్పేసి దీనిపైన కూడా అటు తెలంగాణ ముఖ్యమంత్రి దీనిపైన విచారణ చేపట్టాలి, అసలు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి కూడా ఇంతవరకు కూడా రెస్పాండ్ కావడము విద్యార్థి సంఘాలు మండిపడుతున్న పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా దీనిపైన పూర్తిగా విద్యాశాఖ మంత్రి శివాజీ ఇంత నిర్వాహకం జరిగింది, ఆ అమ్మాయి పైన ఆయన చేసిన అసభ్య ప్రవర్తన, అఘాయిత్యానికి సంబంధించిన వీడియో కూడా రెడ్ హ్యాండెడ్ గా ఉంది. అసలు ఆ గ్రామ పెద్దలకి ఇంతలా దీని అంటే ఎటువంటి కేసు అవ్వకుండా, ఎటువంటి విధంగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా కప్పిపెట్టే ప్రయత్నం ఎందుకు చేశారు? అంటే వారికి కూడా ఆ ఉపాధ్యాయుడు ఇస్తానని చెప్పాడా? గ్రామ పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది దీంట్లో? మొదటిసారిగా ఆ యొక్క గతంలో ఈ అమ్మాయికి సంబంధించినటువంటి ఆ ఉపాధ్యాయుడికి గతంలో ఏం జరిగింది, ఎలా పరిచయం అయ్యిండ్రు అనేటువంటి విషయంలో కూడా కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. కేవలము ఈ యొక్క రికార్డ్ చేయడం అనేటువంటిది గతంలో ఇది చేశారా, ఇద్దరి మధ్యన పరిచయం ఉన్నదా, ఎట్లా జరిగింది, ఇది కావాలని ఉపాధ్యాయులు రికార్డ్ చేశారనే విషయంలో కోణంలో ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క రికార్డ్ చేసిన తర్వాత ఆ యొక్క వీడియోస్ ని పెట్టుకొని ఉపాధ్యాయుడితోటి మంతనాలు జరిపారు. మంతనాలు జరిపిన తర్వాత దాని యొక్క వీడియోస్ ని మీ యొక్క భాగవతం మొత్తం బయటికి రాకుండా 20 లక్షలకు బేరమాడారు. గ్రామ పెద్దలు ఎందుకు ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది? ఇక్కడ గ్రామ పెద్దలు వచ్చి గ్రామ పెద్దలు అక్కడ అమ్మాయికి న్యాయం జరగాలంటే పోలీసులకు లేకుంటే ఆయనకు సంబంధించిన శిక్ష విధించే విధంగా ప్రయత్నం చేయాలి. డబ్బులతో ఆ అమ్మాయి మాన ప్రాణాలను కొడుకోవాలన్న ఒక ఆలోచన గ్రామ ప్రజలకు ఎందుకు వచ్చింది? ఎందుకు కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు? ఇటు ఎంఈఓ ఉన్నారు, ప్రధాన ఉపాధ్యాయుడు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. అంటే ఇప్పటికే ఆ 20 లక్షల బేరం కూడా ఆడారు. ఈ వీడియోస్ రాకుండా బయటికి పెట్టాలన్నటువంటి విషయంలో కూడా వాళ్ళందరూ కూడా రాజకీయ వర్గాలకు చెందినటువంటి నాయకులు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వీళ్ళతోటి ఈ వీడియోస్ ని బయట పెట్టకుండా ఉండాలంటే మాకు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడము, దాన్ని 20 లక్షల కూడా బేరం కుదిరించుకోవడం అనేది జరిగిందని చెప్తున్నారు. కానీ 20 లక్షల కన్నా ఇంకా అదనంగా కావాలని చెప్పేసి డిమాండ్ చేయడంతో కూడా ఒక్కసారి ఆ యొక్క నిందితుడు ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నారో దానికి ఒప్పుకోక ఈ వీడియోస్ ని బయట పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పేసి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీనిపైన ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంటుంది. అసలు ఈ పెద్ద మనుషులు అనేటువంటి వ్యక్తులు కూడా దీంట్లోకి ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు, సర్పంచ్ యొక్క భర్త రవికుమార్ ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి
యొక్క సంఘటన ఒక ప్రతినిధిగా, గ్రామానికి చెందినటువంటి ప్రతినిధిగా సర్పంచ్ యొక్క భర్తగా చలామణి అవుతూ ఎందుకు చేశాడనేటువంటి పైన కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. కానీ ప్రధానంగా A1 to A7 వరకు కూడా నిందితులు 7 మందిని గుర్తించి వీళ్ళందరినీ కూడా రిమాండ్ చేశారు. వీళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశారా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇంకా పూర్తి సమాచారము అటు బాధితురాల నుంచి కూడా ఎలాంటి సమాచారం రావట్లేదు. ఇప్పటికే కేవలం వీడియోస్ బయటికి రావడం వల్లనే కేసులు నమోదు చేసి అటు విద్యాశాఖ నుంచి ఎంఈఓ తెలిసినప్పటి నుంచి కూడా కేసు నమోదు చేయకపోవడము, అటు హెడ్ మాస్టర్ కూడా పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళిద్దరి యొక్క సారథ్యంలో జరిగిందా ఇదంతా కూడా, అసలు టీచర్ యొక్క ఉదంతం జరుగుతున్న రికార్డు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేటువంటి కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ యొక్క 7 మంది ప్రధాన నిందితులుగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. పోలీసులు ఎలాంటి కేసులు వస్తుందో, అయితే బాధితురాలు ఎవరుతున్నారో అతను ఆ యొక్క అమ్మాయి దళిత వర్గానికి చెందినటువంటి అమ్మాయిగా అని చెప్పేసి గుర్తించారు. అందుకే SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశాము వీళ్ళ పైన అని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ యొక్క పూర్తి యొక్క కేసులో కూడా అసలు ఈ యొక్క వీడియోస్ 20 లక్షలకు మాత్రమే బేరమాడారా, ఇంకా అదనంగా రావాల్సి ఉంది డిమాండ్ చేయడం వల్ల అతను ఉపాధ్యాయుడు ఒప్పుకోక ఇవి డబ్బులు ఇవ్వలేనని చెప్పడంతో ఈ యొక్క వీడియోస్ బయట పెట్టారా, ఏంటి అనేటువంటి విషయంలో కూడా పూర్తిగా ఇంకా సమాచారం రావాల్సిందే. అధికారులు దీనిపైన పూర్తిగా విచారణ చేపట్టిన తర్వాత పూర్తి సమాచారం ఇస్తామని చెప్పేసి కూడా పోలీసు అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఒకవైపు కొడంగల్ నియోజకవర్గంలో ఈ యొక్క సీఎం నియోజకవర్గం కావడంతో కూడా ఈ యొక్క విషయము జిల్లా వ్యాప్తంగా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చదువుకోవాల్సినటువంటి విద్యార్థుల పట్ల విద్యాబుద్ధులు నేర్పించినటువంటి ఉపాధ్యాయులు ఇలా ఉదంతాలకు పాల్పడంతో కూడా ఒక్కసారిగా చర్చనీయాంశం మారింది. దీనిపైన పూర్తిగా కూడా అధికారులు ఎంక్వైరీ చేసి పూర్తి సమాచారం ఇస్తామని చెప్పేసి కూడా చెప్తుంటే ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వాళ్ళని రిమాండ్ కూడా పంపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ శివాజీ. సో మొత్తంగా కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు దగ్గర ఒక ZPHS స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్లోకి ఒక విద్యార్థిని పిలిచి ఆ టీచర్ చేసిన అసభ్య ప్రవర్తన, అఘాయిత్యానికి సంబంధించిన విజువల్ ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. అయితే ఈ వీడియోని అడ్డు పెట్టుకొని ఆ గ్రామ పెద్దలు కొంతమంది ఆ ఉపాధ్యాయుడి నుంచి డబ్బులు బనాయించే ప్రయత్నం చేశారు. సో టైంకి ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో ఆ సర్పంచ్ భర్త ఈ వీడియోని వైరల్ చేశాడంట. సో అంటే గ్రామ పెద్దలంతా కూడా మళ్ళీ ఈ వీడియోని లీక్ చేశారు. సో దీంట్లో సర్పంచ్ భర్త ప్రమేయం కనబడుతోంది. అక్కడ నిందితులుగా ఉన్నటువంటి స్వామి, చండపల్లి స్వామి ఉపాధ్యాయుడు, తర్వాత ఇంకొక 2 ఉపాధ్యాయులు కూడా కర్ణి చెన్నకేశవులు అండ్ గురునాథ్ రెడ్డి. ప్రస్తుతానికి 7 పైన కేసు నమోదైంది. సీఎం సొంత ఇలాకాలో జరిగినటువంటి ఈ నిర్వాకం పైన ఇంత చాలా గోప్యతని పాటిస్తూ డబ్బులకి అమ్మాయిల మాన ప్రాణాలని కొనేటువంటి ప్రయత్నం అక్కడ గ్రామ పెద్దలు కానీ ప్రజాప్రతినిధులు కానీ కొంతమంది పోలీసు అధికారులు చేసిన పరిస్థితి. సో ఇంతటి సంఘటన జరుగుతున్న ముఖ్యమంత్రి దృష్టికి రాలేదా, లేదా ముఖ్యమంత్రి స్పందించదలుచుకోలేదా అనే రకంగా అక్కడి గ్రామస్తులు కానీ ఈ సంఘటన తెలిసిన ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఈ సంఘటన పైన సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఒకసారి ఇటువంటి ఉపాధ్యాయుడు కనుక ఉంటే, ఇటువంటి నిజంగానే నీచులే కనుక ఉంటే అమ్మాయిలు దయచేసి ఏ తరగతి చదువుతున్నా, మీరు ఏ పాఠశాలలో ఉన్నా, ఏం చేస్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో